మనం ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరి వందనాలు దేవుని మాటలు విందాం కూసేపు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు, దేవుడు చూస్తున్నాడు. నువ్వు దేవుడు ఎందుకు నమ్మకంగా ఉండాలన్నమాట. నమ్మకంగా ఉంటే బిడ్డగా ఉండాలి. నమ్మకంగా ఉంటే, నమ్మకం అంటే ఏంటంటే దేవుడి కార్యాలు అన్నీ నువ్వు నమ్మకంగా చెయ్యాలి. నమ్మకంగా చర్చికి వస్తాం, నమ్మకంగా కానుకలు వేస్తాం, నమ్మకంగా దేవుని ప్రార్థన చేస్తాం, నమ్మకంగా దేవుని మార్గాన్ని జీవిస్తాం. ఇవి కావాలి, నమ్మకస్తులు కావాలి దేవుడికి. సేవకుల్లో కడాటగా అంటున్నాడు, నమ్మకమైన సేవకులు నాకు కావాలంటున్నాడు. నమ్మకమైన సేవకులు కావాలి. సేవకులు ఉన్నారు, ఉంటాయి, అందరూ సేవ చేస్తున్నారు కానీ దేవుడు చిత్తానుసారంగా ఎవరు చేతలా. వాళ్ళ సొంత లాభం గురించి చూసుకుంటున్నారు కొందరు. అట్లాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. దేవుడి స్తోత్రం. వాళ్ళ సొంత లాభం గురించి చూసుకోక దేవుడి నిమిత్తం ఆత్మ భారం కలిగి శ్రమలోనైనా నిలబడి ఎదిరించి ఎవరైతే సేవ చేస్తారో అట్లాంటి బిడ్డలు నాకు కావాలంటున్నాడు దేవుడు. నమ్మకమైన బిడ్డలు కావాలి. సేవకులందరూ కొండకే నడిపించారంట కానీ అందరు సేవకులు కొండకు నడిపించారంట కానీ అసలు ఆయన కొండకు నడిపించింది ఎవరో మోసే భక్తుడంట. మోసే భక్తుడు నడిపించాడు. అట్లా మోసే భక్తుడిగా ఉండాలి సేవకులు అన్నవాళ్ళు. అలా ఉండాలన్నమాట. దేవుడు నమ్మకమైన సేవకులు నాకు కావాలి, నమ్మకమైన విశ్వాసులు కావాలి అంటున్నాడు. దేవుడి స్తోత్రం. మనం నమ్మకంగా దేవుని పనులు చేయాలన్నమాట. అలాగే ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆయన బైబిల్లో యోసేపు అని నమ్మకంగా ఉన్నాడనమాట. దేవుడు అందు నమ్మకస్తుడు. యోసేపుకి అన్నలు ఉన్నారు 10 మంది. ఆ 10 మంది లోకానుసారంగా జీవిస్తారు వాళ్ళు. దేవుడి చిత్తం నెరవేర్చే వాళ్ళు కాదు వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే ఆ తప్పు తీసుకొచ్చి తండ్రికి చెబుతున్నాడని యోసేపు మీద పగ పెడతారు వాళ్ళు. మనం ఏదన్నా చేస్తే అది తీసుకొచ్చి తండ్రికి చెబుతున్నాడు, ఈయన ఏం చేయాలి, మనం ఈయన చంపేద్దాము అని పగపట్టారన్నమాట. మంచితనంగా ఉంటే ఏం చేస్తారు, చంపేయాలని చూస్తారు ఎవరైనా సరే. ఈ తోడబుట్టిన అన్నాళ్ళు అయినా కానీ వాళ్ళు ఏం ఆలోచించారు, వాళ్ళ సొంత లాభం గురించి ఆలోచించారు. వాళ్ళకే ఈడుంటే మనం ముందుకు సాగలేం, మన పనులు సాగవు అని అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుని ఇతన్ని చంపేయాలి అనుకుంటున్నారు కానీ అతను మన తమ్ముడే, అతను మన చంపితే మనకేమవుతుంది అని అనుకుంటున్నా. ఇప్పుడు అన్నదమ్ములని అక్క చెల్లెలని అనుబంధం అని బంధిత్వం అని ఏమీ లేదు ఇప్పుడు. ఏది మంచి చేసేవాళ్ళు అంటే అలాగే పడదాం. కావాల్సిందే డబ్బు కావాలి. ఏ పని చేస్తే లాభం కలుగుద్ది, ఏ పని చేస్తే లాభం కలుగుద్దా అని చూస్తారన్నమాట వాళ్ళు. ఎవరు మోసం చేయాలా, డబ్బు కోసం ఏమైనా చేస్తారు వాళ్ళు. సొంత తోడబుట్టిన వాళ్ళనే చంపేస్తారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఈ యోసేపు ఏం చేశాడు, అన్నలు చేసే తప్పులన్నీ పట్టుకెళ్ళి తండ్రికి చెబుతున్నాడని వాళ్ళు ఈ యోసేపు మీద పగపట్టారు. మనం చేసిన పనులు ఇట్లా చెబుతున్నాడు, తండ్రికి తీసుకెళ్ళి ఇతను నుంచి కొడితే తను చంపేయాలి అని ఆలోచించుకుంటున్నారు వాళ్ళు. ఆలోచించుకుంటే వాళ్ళ ఆటలు సాగు. యోసేపు ఎవరో దేవుడు బిడ్డ, దేవుడు అంతా భయభక్తులు కలిగినోడు యోసేపు. వాళ్ళు ఎన్ని ఆలోచనలు చేసినా కానీ వాళ్ళ ఆలోచనలు ఏమని నెగ్గనీయకుండా చేశాడు దేవుడు. వాళ్ళ ముందే యోసేపుని
గొప్పవాడిగా చేశాడనమాట. ఒకసారి కళ్ళగా అంటాడు యేసేపు, కళ్ళు వస్తాయి. ఆ కళ్ళు చెబుతారు, మీ పనులన్నీ పడుకున్నాయి, నా పని నుంచుని ఉందే అని చెబుతాడనమాట. అంటే మేమన్నీ మా పనులన్నీ పడుకున్నాయి అంటే మేమందరం నీకు నమస్కారం చెయ్యాలా అని గద్దుతారన్నమాట. తల్లిదండ్రులు కాడ ఒకసారి చెబుతాడు, సూర్యచంద్రులు కాడ నాకు నమస్కరిస్తున్నారు అని చెబుతుంటే ఆ యాకోబు కేకలేస్తాడు. కేకలేసి ఏం కళ్ళయ్యి అని కేకలేసి గద్దిస్తాడనమాట. రెండోది ఏంటంటే, యోసేపు చిన్న కుమారుడు కదా, అందుట్లో చక్కగా ఈ రాహేల్ని ఎంతగానో ప్రేమించాడు యాకోబు. పుట్టిన కుమారుడు యోసేపు కుమారుడు అయినా మంచిగా ఉంటున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు. అందుకని యోసేపుని ప్రేమించి ఒక నిలువుటంగి కుట్టిస్తాడు, విచిత్రమైన నిలువుటంగి కుట్టిస్తాడనమాట యోసేపుకి. యోసేపు పట్టిస్తే అసలే కోపడుతున్నారు కదా వాళ్ళందరిలో. ఈ అంగి కుట్టించేటప్పటికి ఇంకా ద్వేషం ఎక్కువైంది వాళ్ళ మీద, యోసేపు మీద ఇంకా ద్వేషం ఎక్కువైంది. అసలు వాళ్ళ ఈ తమ్ముడిని ఏదో చేద్దాము చంపేద్దామని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఇంకా వాళ్ళ ముందే తండ్రి కాడ అతను గొప్ప చేస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇంకా మండుతుంది. చంపేయాలంటే ఒకసారి ఏమైందంటే, ఇట్లాగే ఉంటా ఉండగా దేవుడి స్తోత్రం, అప్పుడు గొర్రెలు కాసుకునే వాళ్ళు ఎక్కువ, గొర్రెల మందలో. ఆ గొర్రెల మందలో మేపు తాగి తీసుకెళ్ళారు వీళ్ళు. ఎవరో యాకోబు కొడుకులు 10 మంది తోలుకెళ్ళారు. తోలుకెళ్తే ఈ 2-3 రోజులకి ఇంటికి రాపోయేటప్పటికి అప్పుడు యోసేపుని పిలిచి, నీ అన్నలో గొర్రెల్ని ఖాతాకి మేపుతాకి వెళ్ళారో, వాళ్ళు ఇంటికి రాలేదు, మరి భోజనం చేశారో చేయలేదో, మరి ఏమయ్యారో ఏంటో అలా గురించి ఏం తెలీదు, నువ్వు పని చెయ్యి, ఇగో ఈ ఆహార వస్తువులన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి వాళ్ళకిచ్చి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుని రా అని చెప్పామన్నమాట. చెబితే తండ్రి చెప్పిన మాట విన్నాడు యోసేపు. అన్నలో యోసేపు మీద పగపట్టారని తెలుసు, యోసేపుకి తెలుసు. నా మీద పగపట్టారో, నన్ను ఒంటరిగా దొరికితే నన్ను చంపేస్తారో అని తెలిసి యోసేపుకి. అయినా కానీ తండ్రి మాట విన్నాడు మాట, తండ్రి మాట విన్నాడు. దేవుడి కాడ అదే తేలిపడుతుంది. అందుకే యోసేపు జీవించింది. తల్లిదండ్రులను ప్రేమించమన్నాడు దేవుడు. అలా తల్లిదండ్రులను ప్రేమించాలి. ఇప్పుడు యోసేపు ప్రేమించినట్టు ప్రేమించాలి. తల్లిదండ్రులను ప్రేమించకుండా వాళ్ళు కష్టపడి నన్నాలా ముంచుకుని ఇంటి దగ్గర వాళ్ళు కష్టపడలేనప్పుడు ఏ అనాథాశ్రమంలో చేసేస్తున్నారన్నమాట, తీసుకెళ్ళి చేసేస్తున్నారన్నమాట. తల్లిదండ్రులు అట్లా బరువైపోయారు ఇప్పుడు అందరికీ. తల్లిదండ్రులు ప్రేమించినోడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడంట దేవుడు చెబుతున్నాడు, దేవుడు వాక్యం చెబుతుంది. తండ్రిని ప్రేమించిన వాళ్ళు, సన్మానించిన వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారంట. అలాగే తల్లిదండ్రిని ప్రేమించాడు యోసేపు. తండ్రిని ప్రేమించి తండ్రి వెళ్ళమన్నట్టు ఆహార వస్తువులన్నీ పట్టుకుని వెళ్ళాడనమాట. వెళ్తే ఏదో అక్కడికక్కడ వెళ్తే అక్కడ ఎక్కడ లేరు, కనపడిపోతే అక్కడ ఒక ఆయన కనపడ్డాడు. చూస్తుంటే అటు ఇటు ఒక ఆయన కనపడ్డాడు అనమాట. దేవుడి స్తోత్రం. ఆయన అడిగాడు, ఏంటయ్యా ఇటు చూస్తున్నావు, అటు ఇటు చూస్తున్నావు ఏంటంటే, ఏం లేదు, మా అన్నలు ఇక్కడ గొర్రెలు తోలుకొచ్చారు,
గొర్రెలు మేపుతాకి తోలుకొచ్చారో వాళ్ళకి నేను ఆహారం పట్టుకొచ్చాను, మరి వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలవలేదు, వాళ్ళు ఎటన్నా వెళ్తున్నామని అనుకుంటాం, నువ్వు విన్నావా అని అడిగితే అప్పుడు చెప్పాడు, నేను వాళ్ళు దూతానికి వెళ్దామని అనుకుంటున్నారో నేను విన్నాను, దూతానికి వెళ్ళి ఉంటారో అక్కడికి వెళ్ళమంటే అప్పుడు అక్కడ నడుచుకుంటూ వెళ్ళాడు. నడుచుకుంటూ వెళ్తే దేవుడి స్తోత్రం, ఆ యేసేపు అంత దూరం ఉండగానే కనపడంగానే అదిగోరు కళ్ళగానే వాడు వస్తున్నాడు కానీ అన్ని పట్టుకుని ఈ గోతులో వేసేద్దాం, ఆడి కళ్ళు ఏమవుద్ది చూద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. యేసేపు ఏమో వాళ్ళకి మంచి చేతాయికి వస్తున్నాడు, పాపం ఆకలితో ఉన్నారు అని ఆహారం పట్టుకొస్తుంటే వాళ్ళకి మంచి చేస్తుంటే అతని గురించి ఏమో చెడుగా ఆలోచిస్తున్నారు వీళ్ళు. మరి అదే దేవుడి బిడ్డలేమో మంచి చేద్దామని దేవుడి బిడ్డలు అనుకుంటారు, లోకం వాళ్ళు ఏమనుకుంటారో స్వార్థం, ఈ లోక పనిలో మనకి స్వార్థం గురించి ఆలోచిస్తారు వాళ్ళు. అట్లా లోకం బిడ్డలుగా మనం ఉండకూడదు. అప్పుడు యేసేపు దగ్గర వెళ్ళాక యేసేపుని పట్టుకుని గోతులో వేసేసారు. గోతులో వేసితే నన్ను ఎందుకు వేస్తున్నారు, నన్ను వదిలిపెట్టండి అని అంటుంటే ఈ మరాలకి యేసేపు ఇంట్లో అయ్యాక వినకుండా ఆ గోతులో వేసేసారు. గోతులో వేసేటప్పటికి వాళ్ళలో ఒక ఆయన ఉన్నాడు పాపం, రూబేన్ అని ఒక ఆయన, ఎవరో కొన్ని ఉంటారు కదా పాపం మంచోళ్ళు. అతను అన్నాడు, ఎరా ఇతను మన తమ్ముడు ఎట్టయినా మన తమ్ముడు, ఇతన్ని సంపత్తి ఎందుకు ఈ గోతులోంచి తీసేసి అదిగో ఐగుప్తీలు వస్తున్నారు, ఐగుప్తీలు కాదు వాళ్ళు వస్తున్నారో వాళ్ళకి అమ్మేద్దాం అని చెబితే మనకు డబ్బులు వస్తాయి, ఈ గోళ తప్పుద్ది, వీడి గోళ మనకు ఉండదేక అని అంటే సర్లే అని ఇది మంచిగానే ఉందిలే మనకు డబ్బులు వస్తాయి కాదని చెప్పేసి ఆ గోతులో తీసి వాళ్ళకి అమ్మేశారు. ఇస్మాయిల్కి అమ్మేస్తే ఒంట్ల మీద వస్తారు వ్యాపారానికి వాళ్ళు, వాళ్ళకి అమ్మేశారు. 38 నాణ్యాలకి అమ్మేశారన్నమాట. 38 నెలలు 28 నాణ్యాలు అమ్మేశారన్నమాట. అమ్మేస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేశారు, సంతలో బేరం పెట్టినట్టు గేదెలు బేరం పెట్టినట్టు పెడతారు. అప్పుడు అట్లా మనుషులు అట్లా బేరం పెట్టి కొనేవాళ్ళు అన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు తీసుకెళ్ళి సంతలోకి తీసుకెళ్ళి అక్కడ బేరగోళ అది పొత్తిపరికి అమ్మేశారు. ఇది పోతీఫరుకి అమ్మేశారు యేసేపుని. పోతీఫరుకి అమ్మితే పోతీఫరు ఏమో కొనుక్కుని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి ఆయన పనులన్నీ చూసుకోవాలని యేసేపుకి చెప్పి ఆ పనులన్నీ యేసేపుకి అప్పగించాడు అన్నమాట. నమ్మకం అయిన వాడు లేక ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు అన్నమాట. యేసేపు నమ్మకంగా పనిచేస్తాడు. నమ్మకంగా పనిచేస్తుంటే అక్కడేం జరిగింది, సమస్తం యేసేపు చూపుకి అప్పగించాడు కదా ఆ పోతీఫరు. ఒకసారి వాళ్ళు వచ్చి ఊరెళ్ళాడు అన్నమాట. పోతీఫరు ఊరు వెళ్తే అప్పుడు అక్కడ ఎప్పటి నుంచో మరి పోతీఫరు భార్య యేసేపు మీద కన్నేసింది. యేసేపు కుర్రాడు కదా, అందగాడు, మంచి వయసులో ఉన్నాడు, కన్నేసి ఆయన ఎప్పుడైతే ఊరు వెళ్ళాడో ఈ పనులు అందరూ లేరు, బయట ఉన్నారు. ఈ యేసేపు ఇంట్లో ఉన్నాడు. ఇంట్లోకి వెళ్ళిపోయి చొక్క పట్టుకుని నాతో చేయించు అని అంటుంది. నీ జీతం పెంచిస్తాను, పెంచిస్తాను అని అంటుందన్నమాట. ఎవరు లేరు, నాతో చేయించు, నా కోరిక తీర్చు, నీకు ఏం కావాలితే అది ఇస్తాను అని అంటుంది. అంటే యేసేపు అన్నాడా, నా యజమానుడు సమస్తం నా చేతికి అప్పగించాడో, నీవు ఆయన భార్య గనమట్టి నీవు తప్ప అన్నాడు. నీవు తప్ప నాకు అప్పగించాడు అన్నీ. అందుకని నేను ఇంత పాపం చేయను, నా దేవుడు ఎదుట నేను ఇంత ఘోర పాపం చేయలేను,
అని యేసేపు చెప్పాడనమాట. దేవుడి స్తోత్రం.